రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాదె సాయి కృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కృష్ణలంక మాజీ సీఐ నాగరాజును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు ఆధారంగా నాగరాజుపై బిఎన్ఎస్ సెక్షన్ 103(1) కింద కేసు నమోదు చేశారు. ఈ అరెస్టుతో సాయి కృష్ణ కేసు ఒక కీలక మలుపు తిరిగింది. గాదె సాయి కృష్ణ అదృశ్యం తర్వాత దర్యాప్తులో అనేక అనుమానాలు తలెత్తాయి. సాయి కృష్ణ అదృశ్యమైనప్పుడు కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీ ఫుటేజ్ ను మాజీ సీఐ నాగరాజు మాయం చేసినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ అంశంపై సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి పదే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీసులు మాజీ సీఐ నాగరాజుపై కేసు నమోదు చేసి ఆయన అరెస్టు చేశారు. ప్రస్తుతం నాగరాజును విచారిస్తున్న పోలీసులు సాయి కృష్ణ ఆచూకీ కోసం మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి కృష్ణ మా రిపోర్టర్ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఇంత సడన్ గా ఈ నాగరాజు అరెస్ట్ వెనకట్ల ఏం జరుగుతోంది? ఎట్టకేలకు సాయి కృష్ణ మృతి కేసులో ప్రధాన నిందితుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సస్పెండెడ్ సిఐ నాగరాజు అయితే ఎట్టకేలకు మరి కాసేపటి క్రితం అయితే సిట్ బృందం అయితే అరెస్ట్ చేసి తన కార్యాలయానికి తరలించినట్టు చూస్తాను. ముఖ్యంగా ఈ కేసులో అనేక కోణాలు, అంటే ఏదైతే సాయి కృష్ణ మృతిలో అనేక కోణాలు ఎప్పటికైతే వెలుగు చూసినట్టు మనం చూస్తామో రోజుకు రకమైనటువంటి ఒక ట్విస్టులు అయితే బయటకు వస్తానే ఉన్నాయి. ఈ ట్విస్ట్ అన్నిటికీ మూల కారణంగా ఎవరైతే చెప్పుకోబడుతున్నట్టు సస్పెండెడ్ సిఐ నాగరాజే ప్రధాన కర్మ క్రియ అంటూ కూడా తన మెడకైతే ఉచ్చేతి బిగిస్తున్నట్లు చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే నాగరాజు అంటే ఏదైతే హతుణ్ణి ఏదైతే ఆ మృతి కేసులో ప్రధానంగా ఇతనే కర్మ క్రియ అనే ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటు తనకు అక్కడ లాకప్ డెత్ లో సంభవించింది అనటానికి జూడీ చేసేటటువంటి ప్రధానమైనటువంటి సాక్ష్యాలు ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ ఉందో ఆ సీసీటీవీ ఫుటేజ్ లో కూడా మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు కూడా అన్ని కూడా మాయమైపోయినట్లు కూడా మరి కాసేపటి క్రితమే మనకు అందినటువంటి సమాచారం చూస్తానన్నాం. ఏదేమైనప్పటికీ సాయి కృష్ణ మృతికి సంబంధించి ఒక్క ఆధారం కూడా లేకుండా అన్ని ఆధారాలను చెరిపేసినట్లు, అన్ని ఆధారాలను ధ్వంసం చేసినట్లు కూడా ఇప్పటికే మనకి ఒక ముఖ్యమైన సమాచారం ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నాగరాజుకి అయితే ఉచ్చు బిగించినట్లయితే మనకు కనిపిస్తుంది. వీటన్నిటిని విచారించినట్టు సిట్ బృందం అయితే మరి కాసేపటి క్రితమే నాగరాజు ఉంటున్న నివాసం నుంచి తను అరెస్ట్ చేసుకుని తీసుకెళ్ళినట్లు చూస్తా ఉన్నాం. అరెస్టు చేసే సమయంలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ప్రధానంగా నాగరాజుకి మద్దతు పలకటానికి కొంతమంది మద్దతుదారులు కూడా నాగరాజు ఇంటికి చుట్టుముట్టి అరెస్ట్ చేయడానికి వీల్లేదు అంటూ కూడా ఒక కాసేపు గందరగోళంతో నెలకొంది. కానీ వీటన్నిటిని సరిచేస్తూ కూడా సిగ్గును అయితే ఎట్టకేలకు నాగరాజుని అయితే అరెస్ట్ చేసిన విషయం అయితే మనకి అర్థమవుతుంది. మాధవి, రైట్ కృష్ణ, మరి ఈ కేసుకు సంబంధించి 4 ఎస్పీలతో కూడిన ఒక విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మరి ఆ ఎస్పీల విచారణలో ఏం విషయాలు బయటకు వచ్చాయి? ముఖ్యంగా అంటే ఒక్కొక్క రకమైన మొదటగా ఏంటంటే ఏసీపీ దైవప్రసాద్ అయితే దీనికి విచారణ అధికారిగా వేశారు. తను కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో జరిగిందని భావించినటువంటి ఆ పోలీస్ స్టేషన్ మొత్తంలో కూడా విచారణ చేపట్టారు. దాంతో పాటు సిఐతో పాటు మరికొంతమంది 4 కానిస్టేబుల్ ప్రధాన నిందితులుగా ఉన్నారు అంటూ కూడా మృతుడి యొక్క తల్లి విజయలక్ష్మి ఆరోపణల నేపథ్యం ఆ దిశగా కూడా దర్యాప్తు అయితే చేశారు. ఓవరాల్ గా చూసుకొని దైవప్రసాద్ ఎంక్వైరీ చేస్తున్న తర్వాత మళ్ళీ దీనికి ఒక ప్రత్యేక సిట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం చూస్తాను. ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలోనూ కూడా ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ బృందం కూడా ఎంక్వైరీ అయితే చేసింది. దాంతో పాటు ఏదైతే సాయి కృష్ణ తల్లి మానమామ యొక్క స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయటం అయితే చూస్తాను. ఆ నేపథ్యంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఎఫ్ఐఆర్ నమోదైతే చేయడం చూస్తాను. ఎఫ్ఐఆర్ లో కూడా పలు సెక్షన్లతో కూడుకున్నటువంటి అంటే హత్యాయత్నం చేశాడు అనే ఆరోపణతో పాటు పలు సెక్షన్ల కింద కూడా కేసులు అయితే నమోదు చేసినట్లయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు ప్రస్తుతానికైతే ఎఫ్ఐఆర్లతో నమోదు చేయలేదు. A1 గా మాత్రం నాగరాజు పేరు ఒక్కటి మాత్రమే నమోదు చేశారు. ఇంకా పోలీసులు ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, మే 8వ తేదీ నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ యొక్క మొత్తం ఎపిసోడ్ అంతానికి సంబంధించి ఇంతవరకు పోలీసులు అయితే విచారణ అయితే చేపట్టారు. కానీ ఎక్కడా కూడా ఇంతవరకు ఒక లీక్ కూడా ఇచ్చినట్టు దాఖలాలు అయితే కనిపించలేదు. ఓవరాల్ గా పోలీసులు చాలా గోప్యంగా అయితే ఈ విషయాన్ని ఉంచినట్లయితే అర్థమవుతుంది. ఇంకా మరి కొన్ని రోజుల తర్వాత ఈ యొక్క విషయం బయటకు వస్తుందని చెప్పేసి కూడా మనకు అందుతున్న సమాచారం అది.
రైట్ కృష్ణ, మరి అంటే ఒక కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు లేదా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఒక సిఐ, ఆ తర్వాత ఎస్ఐ, ఆ కింద కానిస్టేబుల్స్, ఇలా ఒక బృందం అయితే ఉంటుంది కదా. సో ఓన్లీ A1 గా నాగరాజును మాత్రమే అంటే అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి? మిగతా వాళ్ళ పేర్లు తెలియదా, లేకపోతే ఇప్పుడు నాగరాజును అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన నోటి వెంట రప్పించాల్సి ఉంటుందా? ఎలా చూడాలి దీన్ని? దీంట్లో మొదటి నుంచి కూడా తల్లి ఆరోపిస్తున్నట్లు కూడా నాగరాజే ప్రధానమైన నిందితుడు. నాగరాజే కొంతమంది కానిస్టేబుల్స్ అంటే అశోక్ తో పాటు మరి కొంతమంది పేర్లు అయితే తన తల్లి చెప్తుంది. కానీ ఎపిసోడ్ మొత్తం కూడా నాగరాజే కర్త కర్మ క్రియ, తను చెబితేనే మిగతా ఉన్న కానిస్టేబుల్స్ అంతా చేసి ఉంటారు అంటూ కూడా ఒక మనకు అందుతున్న సమాచారం. ముందుగా నాగరాజును అరెస్ట్ చేసి నాగరాజు చెప్పేటటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఇతనికి ఎవరెవరు సహకరించారు, లేకపోతే ఈ కేసును నాగరాజుకి ఎవరు అప్పచెప్పారు, దీంట్లో టాస్క్ ఫోర్స్ వాళ్ళ యొక్క పాత్ర ఏమిటి, టాస్క్ ఫోర్స్ లో ఉన్నటువంటి సిఐ నవీన్ తో పాటు వాళ్ళు ఎస్ఐ, ఇలాగా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ తో పాటు సిఐ, ఏసీపీ లతా కుమార్, వీరి పాత్ర ఏమిటి, దీంతో పాటు ఇంకా అసలు వారికి ఎవరు పురమాయించారు, అసలు ఎవరు వెళ్ళమని పురమాయించారు అనేక విషయాలన్నీ కూడా ఆ నాగరాజు నోరు తెరిస్తే కానీ ఈ యొక్క పూర్తిగా వివరాలు బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో సిట్ బృందం అయితే నాగరాజుని ఇప్పుడు అరెస్ట్ చేసి ఏదైతే ఒక కార్యాలయం అయితే ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి స్టేట్ గెస్ట్ హౌస్ లో సిట్ కి ఒక ప్రత్యేకంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అక్కడికైతే తరలించారు. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత నాగరాజులో నుంచి ఏమేమి చెప్తాడు, ఎవరెవరి పేర్లు బయటకు చెప్తాడు అనే విషయాలన్నీ కూడా మరి కొన్ని గంటల్లో బయటకు వస్తాయని మనకి స్పష్టంగా అర్థమవుతుంది మరి. రైట్ కృష్ణ, మొదటి నుంచి ఈ కేసు అంటే చాలా రోజుల నుంచి నలుగుతుంది. యాక్చువల్గా వాళ్ళ మదర్ విజయలక్ష్మి గారు కంప్లైంట్ ఇచ్చాకే ఈ కేసు గురించిన వివరాలు బయటకు వచ్చాయి. సో ఇప్పుడు ఆవిడ రియాక్షన్ ఎలా ఉంది? ఆవిడ ఎవరినైతే పదే పదే ఆరోపిస్తూ వచ్చారో నాగరాజు పేరుని, ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు. సో ఆవిడ రియాక్షన్ ఎలా ఉంది? ఆవిడ ఏమంటున్నారు? ఇప్పుడు కేసు వాళ్ళ అమ్మ అంటే విజయలక్ష్మి ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఈ కేసు అయితే ఇప్పుడు దర్యాప్తు జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ కేసులో ఉన్నటువంటి రోజు రోజుకి ట్విస్టులు అంటే ఇటు న్యాయవాదులతో పాటు సామాన్య ప్రజలకు కూడా వీటి మీద కొన్ని అనుమానాలు అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఆ తల్లి ఇచ్చినటువంటి కంప్లైంట్, నా కుమారుడిని అరెస్ట్ చేశారు, ఆ కుమారుడి యొక్క గొంతుని పోలీస్ స్టేషన్ లో నేను విన్నాను, నా కుమారుడి యొక్క చిత్రహింసలు గురి చేస్తున్నాడు అని తను చెప్పటము, నాగరాజే నీ కొడుక్కి దండ రెడీ చేసుకో, ఇక్కడ బతికిలేడు, వాడిని చంపేశాను అని చెప్పేసి ఆమె ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్పిన మాటలనే తను చెప్పటం, దాని ఆధారంగానే ఈరోజు సిపి ప్రత్యేకంగా దాని మీద ఎఫ్ఐఆర్ కట్టినట్లు అర్థమవుతుంది. ముఖ్యంగా దీంట్లో చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇప్పటి వరకు డెడ్ బాడీ అనేది ఎక్కడా కూడా కనిపించిన దాఖలాలు లేవు. అసలు ఎలా తీసుకెళ్లారు? రైలు బస్ స్టాండ్ లో ఒక 43వ ప్లాట్ఫామ్ లో అనాథ శవం కింద తీసుకెళ్లి కృష్ణలంక శ్మశాన వాటికలో దీన్ని ఖననం చేశారు అని చెప్పేసి కూడా ఒక ఆరోపణలు అయితే కనిపిస్తాయి. ఈ దిశగానే సిట్ బృందం కూడా దర్యాప్తు అయితే చేసినట్లయితే అర్థమవుతుంది. కానీ ప్రధానంగా ఏంటంటే డెడ్ బాడీ అనేది ఇంతవరకు ఫైండ్ అవుట్ కాకపోవటం, డెడ్ బాడీ ఐడెంటిఫై కాకుండా పోలీసులు కట్టిన ఎఫ్ఐఆర్ అంటే ఏదైతే 103 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే కాగ్నైజబుల్ కేసు కింద కాదు దీన్ని కట్టారు. అంటే కాగ్నైజబుల్ కేసు కింద కట్టినప్పుడు కాగ్నైజబుల్ అంటే ఒక నేరం అంటే అక్కడ జరిగిన సంఘటన ఆధారం చేసుకొని మాత్రమే 103 కట్టాలి. అంటే ఈ 103 అంటే హత్య యత్నంతో పాటు అంటే ఒక హత్యకి ఇతనే ప్రధాన కారకుడు అని నిర్ధారించడానికి దీనికి దొరికిన ఆధారాలు, ఈ ఆధారాలు ఉన్నాయి, ఈ ఆధారాలు ఉండబట్టే మేము కాగ్నైజబుల్ కింద కట్టాము అని చెప్పడానికి బలమైన ఆధారం ఉండేది. కానీ ఎక్కడ కాగ్నైజబుల్ అని చెప్పడానికి ఆధారాలు లేవు ఇక్కడ. కానీ ఆధారాలు లేకుండా ఇలా కాగ్నైజబుల్ కేసు కింద కడతారు అని చెప్పేసి న్యాయవాదులు కూడా సంధిస్తున్న ప్రశ్నలు. అంటే ఈ కేసును కోర్టులో వీగిపోయే విధంగా పోలీసులు ఈ సెక్షన్లు కట్టారే కానీ నాగరాజు గట్టి పరిస్థితుల్లో కోర్టులో శిక్ష పడదు అని చెప్పేసి న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది మాధవి. రైట్ కృష్ణ, అంటే అలా ఎలా చెప్తారు? ఇప్పుడు యాక్చువల్గా ఏది జరగలేదు అని చూపించాలి అంటే మనం సాయి కృష్ణని కోర్టులో ప్రొవైడ్ చేయాలి కదా. సో అలాంటి సాయి కృష్ణ ఇప్పుడు ఆచూకీ లేనప్పుడు పోలీసులు ఏ విధంగా ఈ కేసుని నాగరాజుకు సంబంధం లేదని చెప్పగలుగుతారు? అంటే లాయర్లు దీంతో చెప్తున్నారు ఇలా? అంటే మొదటి నుంచి కూడా ఈ యొక్క కేసు ఏదైతే డెడ్ బాడీ దొరికితే మాత్రమే ఈ కేసు నిలబడుతుందే తప్ప ఈ డెడ్ బాడీ దొరకకుండా ఎన్ని కేసులు కట్టినా కూడా ఈ కేసు కోర్టులో నిలబడదు అనేది ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు చెప్తున్న వాదన. ఇక్కడ మొదటి నుంచి కూడా నాగరాజు ప్రతిదీ కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న మాటలు. ఆ విధంగానే ఎక్కడా కూడా డెడ్ బాడీని దొరకకుండా, సీసీటీవీ ఫుటేజ్లు దొరకకుండా, ఇవన్నీ కూడా ఆయన తన ముందు నుంచే ఒక ప్రణాళికాబద్ధంగా
దీన్ని చేశాడు, ఈ ఎన్కౌంటర్ చేశాడు, అదేదైతే లాకప్ డెత్ చేశాడు అని ఆరోపిస్తున్నారో దీంట్లో నిజాలు అంటే పూర్తిగా ఒక స్వయం ప్రతిపత్తి గల దర్యాప్తు సంస్థల్లో మాత్రమే దీనిలో నిగ్గు తేల్చేయగలిగితే తప్ప పోలీసుల వల్ల మాత్రం ఈ యొక్క జరిగినటువంటి సంఘటనని ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయం జరగదు అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి న్యాయవాదుల వాదనగా కనిపిస్తుంది. కానీ ఆ మరొక విధంగా దీన్ని ఆలోచిస్తే పోలీసులు మేము నిష్పక్షపాతంగా మేము ఆ దర్యాప్తు చేస్తున్నాము, తప్పకుండా ఎవరైతే దీంట్లో దోషులుగా ఉన్నారో వారందరికీ శిక్ష పడే విధంగా మేము దర్యాప్తు నిష్పక్షపాతంగా చేస్తామని పోలీసులు వాదన వినిపిస్తుంది. కానీ ఏది ఏమైనప్పటికీ ఈ రెండు వాదనలో మాత్రం అసలు నిజంగా న్యాయం గెలుస్తుందా లేకపోతే ఇప్పుడు జరిగిన సంఘటనలకి అసలు సాయి కృష్ణ మృతుడు అసలు లేడు, చంపలేదు అనే వాదన గెలుస్తుందా అనే విషయాలపైన నాగరాజు నోరు విప్పితే గానీ తెలిసే పరిస్థితి కనిపించట్లేదు మాది. మరి ఆల్రెడీ ఈ సిఐ నాగరాజు మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, ఆయన 100 కోట్ల వరకు సంపాదించారు అక్రమాస్తులు అన్న ఇది కూడా రూమర్ కూడా వినిపిస్తోంది. సో దీన్ని ఎలా డీల్ చేయబోతున్నారు పోలీసులు కానీ లేకపోతే అధికారులు కానీ? నాగరాజు అనే వ్యక్తి కేవలం అంటే ఒక ఏదైతే సంఘ విద్రోహ చర్యలు చేసేవాళ్ళు, అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు కానీ అసాంఘిక శక్తుల పైన మాత్రం తను లాఠీ జులిపిస్తాడని చెప్పేసి ఒక విధమైనటువంటి ప్రతి ఒక్కరు ఆ రౌడీలు కానీ లేకపోతే ఈయన చేతిలో తన్నులు తిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పేమాట. నాగరాజు అనే వ్యక్తి ఆ విధంగా మాత్రమే ట్రీట్ చేస్తాడే తప్ప కానీ లంచాలు తీసుకోవటంలో అత్యంత దారుణంగా లంచాలు తీసుకుంటాడు, వేరే వ్యక్తుల పేరు మీద ఫోన్ పేలు చేయించుకుంటాడు, బాగా కొట్టి బెదిరించి ఇతను భయపెట్టి ఆ వ్యక్తుల యొక్క ఎమోషనల్ తో ఆడుకొని డబ్బులు వసూలు చేస్తాడు, లంచాలు తీసుకుంటాడు. ప్రతి కేసుకు ఒక రేటు ఉంటుంది తన దగ్గర. ఈ రేటు మొత్తం డిసైడ్ చేసేది కానిస్టేబుల్ అశోక్ తో పాటు ఒక డ్రైవరు, అలాగే మరొక 2 కానిస్టేబుల్ ఉన్నారు. వీళ్ళుగా మాత్రమే పెత్తనం చలాయిస్తారు. సిఐ మొత్తం కూడా అన్ని డీల్స్ చేసేది ఈ 4 కానిస్టేబుల్ అని చెప్పేసి కూడా ఇక్కడ లోకల్ ఉన్నటువంటి కానిస్టేబుల్ బయట ఉన్నటువంటి ఎవరైతే నాగరాజు దగ్గర నుంచి నాగరాజుకి లంచం ఇచ్చారో వారంతా చెప్తున్న పరిస్థితి తెలుస్తుంది. అదేవిధంగా ఈ డబ్బునంతా కూడా బినామీ రూపంలో అంటే తన బావ తోరం రాము అలాంటి బినామీ వ్యక్తులకి ఇచ్చి ఆ ఆస్తుల్ని అనేక 100 కోట్ల రూపాయల ఆస్తుల్ని కూడబెట్టడానికి ఆ సొమ్మంతా అటు డైవర్ట్ చేస్తాడని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాతో పాటు ఈ విషయం అంతా తెలిసిన వ్యక్తులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మాధవి. కృష్ణ ఆల్రెడీ తన మీద అన్ని ఆరోపణలు ఉన్నప్పుడు తను అంత అక్రమాస్తులు సంపాదించినప్పుడు ఇప్పుడు ఆ డబ్బును ఉపయోగించి తను కేసు నుంచి బయటపడే అవకాశం ఉంది కదా. సో ఈ విషయంలో ఏసీబీ అధికారులు కానీ మిగతా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే నాగరాజుకి ఇప్పుడు మెడక చుట్టుకున్నటువంటి ఏదైతే ఉచ్చుందో ఇదంతా నాగరాజు ఒక్కడే చేసింది కాదు, కేవలం నాగరాజు తన సొంత తీసుకున్న నిర్ణయం కాదనే విషయాలను అయితే ఇక్కడ ఎక్కువగా వినిపిస్తున్నమాట. నాగరాజుకి తన పై అధికారులు చెప్పబట్టి అధికారులు మొత్తం కూడా ఆ నాగరాజు పైన ఇప్పుడు నెపం నెట్టేస్తున్నారని చెప్పేసి. కానీ దీంట్లో ఎంతో మంది అధికారులు అంటే కృష్ణా జిల్లాలో ఇక్కడ విజయవాడ ఎన్టీఆర్ డిస్టిక్ లో అనేక మంది అధికారులు జగ్గైపేటలో కానీ అదేవిధంగా చిల్లకల్లో అసలు స్టార్ట్ అయినట్టు వ్యవహారం ఇది 25 కోట్ల వ్యవహారం అంటున్నారు. ఈ చిల్లకల్లో ఉన్నటువంటి ఆ మనీ ల్యాండింగ్ వ్యవహారంతో పాటు దానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేసినటువంటి జగ్గైపేట సిఐ కాడి నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు అదేవిధంగా సిపి ఆఫీస్ లో ఉన్న కొంతమంది అధికారులు కృష్ణాంగ పోలీసులు అంటే ఓవరాల్ గా తీసుకుంటే దీంట్లో చాలా మంది అధికారులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కానీ వీరందరినీ నోరు మోయించే విధంగా కేవలం ఇదంతా కూడా కృష్ణంక సిఐ మీదకి నెపం నెట్టేసి ముందు అతన్ని ఇరికించాలని ఒక ప్లాన్ మాత్రమే జరుగుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం. ప్రధానంగా ఇతను సంపాదించిన ఆస్తులన్నీ కూడా ఏవైతే ఆ తోరరాము పేరు మీద ఉండటము, దాంతో పాటు ఈ యొక్క ముందుగానే అంటే ఈ కేసులో తనపైన ఎఫ్ఐఆర్ నమోదు కాకముందేనే తల్లి విజయలక్ష్మికి 50 లక్షలు ఇవ్వచూపటానికి బేరం కూడా ఒక జనసేన నాయకుడితో ఒక బేరం కూడా కుదుర్చుకున్నట్లు కూడా స్వయంగా మేనమామ నవరవితో పాటు విజయలక్ష్మి కూడా చెప్పింది మనం వింటానన్నాం. ఇవన్నీ కూడా నాగరాజు మాత్రమే ఈ యొక్క బేరసారాలతో సాగించాడు. కానీ ఆ బేరసారాలకి ఆ తల్లి ఒప్పుకోకపోవటం వల్ల ఇదంతా ఇప్పుడు వచ్చిందని చెప్పేసి కూడా మనకి తెలుస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విషయం. రైట్. అంటే ఇన్నాళ్ళు సాయికృష్ణ మదర్ ఇన్నాళ్ల నుంచి తను నాగరాజు మీద పదే ఆరోపణలు చేస్తున్నారు, నా కొడుకును అరెస్ట్ చేశారు, చంపేశారు, ప్లీజ్ వెతకండి అని చెప్పి చాలా రోజుల నుంచి ఆమె ఈ ఫైట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు సడన్ గా ఈ అరెస్ట్ జరగడానికి కారణాలేంటి? అంటే ఇన్నాళ్ళు తన దగ్గర ఉన్న అక్రమాస్తులతో ఈ కేసును మాఫీ చేసే ప్రయత్నం చేశారా, లేకపోతే ఇప్పుడు ఇంకేదైనా అంతకు పైన శక్తులు ఏమైనా పనిచేసి నాగరాజు అరెస్ట్ కి ఇది అయిందనుకోవాలా, హెల్ప్ అయిందనుకోవాలా?
అంటే మొదటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ లో కేవలం నాగరాజు యొక్క కేసుని ఒక అతనికి ఒక విఆర్కి పంపించి చేతులు దులుపుకునే ప్రయత్నం అయితే చేశారు. ఆ చేతులు దులుపుకునే ప్రయత్నం చేసి విఆర్కి పంపించేయడం వల్ల ఈ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఆ విదేశీ పర్యటన ముగించుకొని రావడంతో ఒక్కసారిగా ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ప్లస్ డీజీపీ అండ్ విజయవాడ సిపితో కూర్చొని ఎప్పుడైతే మాట్లాడారో ఈ కేసు తీవ్రతని వాళ్ళ ఆ డీజీపీ గానీ అదేవిధంగా సిపి వివరించిన నేపథ్యంలో దీనికి ఉన్న తీవ్రతను బట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇమ్మీడియట్ గా ఇతన్ని సస్పెండ్ చేయండి అని చెప్పేసి చెప్పడం అయితే చూస్తాను. ఆ నేపథ్యంలో అంటే ముఖ్యమంత్రి చాలా ఈ కేసు విషయంలో చాలా సీరియస్ గా ఉండటం, దానికి పారదర్శకంగా లేకపోతే ప్రభుత్వానికి చాలా పెద్ద మచ్చ వచ్చే విధంగా కనిపించడం, ఈ నేపథ్యంలోనే ఈ సిఐ ఏదైతే ఉన్నాడో నాగరాజు ఇతనికి మొత్తం కూడా ఈ ఎపిసోడ్ అంతా కూడా అతనికి చుట్టే తిరిగిందని అయితే చెప్పుకోవచ్చు. అతను ప్రధానంగా అతను నోరు వెరిపితేనే ఏదైనా వస్తుంది, ఏదైనా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. నాగరాజుతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ లో మరికొంత మందికి ఈ విషయం ఉన్నతాధికారులకు కూడా అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. కానీ నాగరాజు నోరిప్పుతాడా లేకపోతే నోరు విప్పకుండా అలాగే పోలీసులకు సరెండర్ అవుతాడా, ఈ కేసు అలాగే క్లోజ్ అవుతుందా అనే విషయం పెద్ద మిస్టరీగా మారింది మాధవి. రైట్. మరి ఇప్పుడు ఎవరైతే అంటే నాగరాజుకి ఆల్రెడీ సస్పెండ్ చేశారని చెప్పారు, ఒకవేళ ప్రూవ్ అయితే గనక తనకి శిక్ష పడే అవకాశం ఉంది. బట్ నాగరాజు కింద ఎవరైతే తనకి వర్క్ చేసి పెట్టారో అంటే తన టీం, ఒకవేళ వాళ్ళ పేర్లు బయటకు వస్తే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉందా, లేకపోతే సస్పెండ్ చేసే అవకాశం ఉందా, లేదా శిక్ష పడే అవకాశం ఉందా? ఈ కేసు ఓవరాల్ గా మొత్తంగా అంటే ఈ కేసునైతే ఒక కోణంలో చూడాలి. ఎందుకంటే మే 8వ తేదీ నుంచి అతను తీసుకొచ్చిన కాడి నుంచి జరిగినటువంటి కంప్లీట్ ఎపిసోడ్ మొత్తంలో ఎక్కడా కూడా సీసీవీ ఫుటేజ్ లేకుండా సీసీవీ ఫుటేజ్ ని మాయం చేయటం వల్ల ఇది ఒక పెద్ద మిస్టరీగా మారింది. మిస్టరీతో పాటు ఏదైతే ఈ యొక్క సీసీ ఫుటేజ్ ని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అత్యంత కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు, ఏదైతే లాకప్ డెత్ జరిగే అవకాశాలు ఉంటాయి, మానవ హక్కులు ఉల్లంఘన అవకాశాలు ఉంటాయి, అదేవిధంగా లాకప్ లో ఈ యొక్క ఖైదీలను చిత్రహింసలు గురి చేసే అవకాశాలు ఉంటాయని స్పష్టంగా చెప్పింది. 1 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం వరకు సీసీవీ ఫుటేజ్ ని ఎక్కడా కూడా ధ్వంసం చేయడానికి వీల్లేదు. అవసరమైతే దాని బ్యాకప్ ని రెడీగా చేసుకోవాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా సీసీ కెమెరా అనేది కేవలం వీడియో రికార్డింగే కాకుండా వాయిస్ రికార్డు కూడా అయ్యే విధంగా ఉండేటటువంటి కెమెరాలు మాత్రమే పెట్టాలి. నైట్ విజన్ తో ఉన్నటువంటి నైట్ విజన్ కూడా స్పష్టంగా కనిపించేవి. దాంతో పాటు ఈ యొక్క సీసీ కెమెరాలు ఏ దిశలో ఉండాలి అంటే అంటే కెమెరా ఏదైతే ఇన్సైడ్ లోపలికి వచ్చేటటువంటి దగ్గర ఉన్నటువంటి మెయిన్ గేట్ దగ్గర ఒక కెమెరా ఉండాలి. అదే విధంగా ఎండ్ పాయింట్ అంటే లోపలికి వచ్చిన తర్వాత ఎండ్ అయ్యే పాయింట్ దగ్గర ఒక కెమెరా ఉండాలి. రిసెప్షన్ లో కెమెరా ఉండాలి. లాకప్ ని లోపల ఎవరున్నారో అది చూసే విధంగా ఒక కెమెరా ఉండాలి. అదే విధంగా ఎస్ఐ సిఐ క్యాబిన్ లో కూడా ప్రత్యేకమైన కెమెరాలు ఉండాలి. అంటే ఇంత పకడ్బందీగా ఉండాలి. 1 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం కాలం పాటు సీసీ కెమెరాలు బ్యాకప్ తో ఉండాలా. ఎక్కడన్నా కూడా అది ఎరేజ్ అయిపోయినట్టు కానీ డిలీట్ అయిపోయినట్టు కానీ చేస్తే మాత్రం చాలా సివియర్ గా యాక్షన్ తీసుకోబడుతుందని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ స్పష్టంగా ఉన్నాయి. అటువంటి గైడ్లైన్స్ ఉన్న వ్యక్తుల్ని సస్పెండ్ చేయొచ్చు, లేకపోతే వారిపైన ఇంక్రిమెంట్లు కానీ, లేకపోతే వారికి ఉన్న ప్రమోషన్ ఆపచ్చు, లేకపోతే వారిని ఉద్యోగం నుంచి కూడా తొలగించేటటువంటి చర్యలు తీసుకోవచ్చు అని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరిగినటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా తారుమారు చేయటం, సీసీటీవీ ఫుటేజ్ ని మాయం చేయటం, ఇవన్నీ చూసుకున్నట్లయితే దీంట్లో దాదాపుగా 10 నుంచి 12 మంది వ్యక్తులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఈ కేసుకు సంబంధించి అని చెప్పి కూడా మనకి అందుతున్న సమాచారం. ఈ 12 మంది ఎవరు ఉంటారు, ఈ 12 మంది యొక్క పాత్ర ఏమిటి, సీసీ కెమెరాని ఎవరు ధ్వంసం చేశారు అంటే సిఐ నాగరాజ్ చెప్తేనే ధ్వంసం చేశారా, లేకపోతే ఏదన్నా జరుగుతుందని ముందుగానే ప్రణాళికాబద్ధంగా సీసీ కెమెరాలతో పాటు అక్కడ ఉన్న ఆధారాలు ధ్వంసం చేశారనే విషయాలపైన కూడా సిట్ బృందం ఇప్పటికీ ఒక నివేదిక తయారు చేసింది. ఓవరాల్ గా తీసుకుంటే నాగరాజు మెడకి ఒక్కడికే ఉచ్చు కాకుండా దాదాపు 10 నుంచి 12 మంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ నాగరాజు, మరి ఒక వ్యక్తి మంచి చేసినా చెడు చేసినా అది ఫస్ట్ తెలిసేది ఫ్యామిలీకే. సో నాగరాజు ఫ్యామిలీ ఏమంటుంది, మీరు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా? అసలు నాగరాజు ఫ్యామిలీ ఎక్కడ ఉంటుందనే విషయాలు కానీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా మీడియా ముఖంగా రాకపోవడం, దాంతో పాటు నాగరాజు ఈ కేసుకు సంబంధించి తన పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి కూడా ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి ఒక ప్రాంతం సింగినగర్ లాంటి ప్రాంతంలో తన ఒక స్నేహితుడు ఇంట్లోనే తలదాచుకున్నట్లయితే మనకు అర్థం అవుతుంది. ఇందాక అరెస్ట్ అయినప్పుడు కూడా అదే ప్రాంతం నుంచే తను బయటకు తీసుకురావటం, కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఈ యొక్క విషయంపై మాట్లాడకపోవటం కానీ కనీసం బయటకు వచ్చిన దాఖలాలు కూడా ఏం కనిపించట్లా. ఈ కేవలం ఏదైతే కొంతమంది
వచ్చి నాగరాజుగా మద్దతుగా నిలబడి అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని ఆ కొంతమంది మాత్రమే వచ్చి ఆ విధంగా నినాదాలు చేసి అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారా కానీ ఇటు కుటుంబ సభ్యులు కానీ మళ్ళీ ఎవరు కూడా నాగరాజు యొక్క అరెస్టుని ఖండించడం కానీ నాగరాజు అరెస్టు తప్పు చేయలేదు అని చెప్పడం కానీ లేకపోతే దీంట్లో ఇంకెవరున్నారు మా ఆయన్నే ఇరికించారా లేకపోతే మా నాగరాజునే ఇరికించారని కుటుంబ సభ్యులు చెప్పే ప్రయత్నం కూడా ఎక్కడా జరగలేదు మాధవి. రైట్ సాయి కృష్ణ, మరి ఈ విషయం గురించి అంటే ఒక రకంగా చూస్తే ప్రతిపక్షాలకి ఒక ఇదనే చెప్పాలి, ఛాన్స్ అనే చెప్పాలి, ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం చూసుకొని అంటే ప్రభుత్వం అండదండలు చూసుకొని ఇలాంటివి చేస్తున్నారు, ఒక నింద అయితే వచ్చే ప్రమాదం ఉంది. సో దీని గురించి హోమ్ మినిస్టర్ ఏమంటున్నారు? అసలు నాగరాజ్ అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒకటి కాదు రెండు కాదు అనేకమైన కేసులు ఉన్నాయి. అనేకమైనటువంటి వ్యక్తులు అంటే ఇతనికి బాధితులు అంటే ఇతను చేసినటువంటి దుశ్చర్యల వల్ల ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకొని నాకు బాధ్యత నా ఒక చావు కారణం ఇతనే అని చెప్పినాడు. క్రాంతి కుమార్ ఒక్కడే కాకుండా బయటకు వచ్చినదే అలా కాకుండా బయటకు రాని వ్యక్తులు చాలా మంది ఇప్పటికే నాగరాజు బాధ్యతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ నాగరాజుకు సంబంధించి ఎక్కడ పనిచేసినా కూడా వారితో ప్రధానంగా రాయించుకుంటాడు. మేము బెయిల్ పెట్టుకోము, మేము ఎక్కడా కూడా మీరు ఛార్జ్ షీట్ వేయండి, మేము బెయిల్ పెట్టుకోమని చెప్పేసి వాడికి అతనికి ఏదైతే నాగరాజుకి రాసిస్తేనే వాళ్ళని ఛార్జ్ షీట్ వేస్తాడు తప్ప అలా రాయించుకుంటాడు. ఒకవేళ వాళ్ళు బెయిల్ పెట్టుకుని బయటకు వస్తే మళ్ళీ వాళ్ళ మీద కక్ష తెచ్చుకుంటాడు. కక్ష తెచ్చుకొని వాళ్ళని ఏదో రకంగా ఏదో కేసులో ఎక్కించి ఏదో కేసులో విరికించి చిత్రహింసలకు గురి చేస్తాడు నాగరాజు అనేక ఇతనికి ఆ పేరైతే ఉంది. ఏదైతే మొదటి నుంచి కూడా వివాదాలతో ఇతను సంసారమే చేస్తాడు. టాస్క్ ఫోర్స్ లో ఉన్నప్పుడు నేరస్తుల పట్ల నేరస్తుల్ని చట్టాలు కూడా ఒకటే ప్రధానంగా చెప్తున్నాయి. ఒక నేరస్తుడి మార్పు చెందే విధంగా సమాజంలో ఉత్తమ పౌరుడుగా మారే విధంగా మాత్రం చెయ్యాలే తప్ప వారిపైన చిత్రహింసలకు గురి చేసి వారిని జైలుకి పంపించి వారిపైన థర్డ్ డిగ్రీలు ఉపయోగించొద్దని చట్టాలు చెప్తున్నాయి. కానీ ఇతను నాగరాజు విషయంలో మాత్రం కేవలం క్రూరత్వంగా బిహేవ్ చేయటం ఇవన్నీ కూడా ఉన్నతాధికారులు తనకు అంద ఉంది. నాకు డైరెక్ట్ గా ఉన్నతాధికారులకి ఎవరు చెప్పుకున్నారు కనీసం ఏసీపీని కానీ డీసీపీని కూడా లెక్క చేయడు. ఇప్పుడు కూడా తీసుకుంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో జరిగిన వ్యవహారంలో ఏసీపీ అనే వ్యక్తి ఉన్నా కూడా అసలు తనకి ఏమీ తెలియదు, ఏసీపీకి తెలియదు, డీసీపీకి తెలియకుండా ఇదంతా జరిగింది. అంటే ఎంత పెద్ద ఇతనికి అధికారులు అండుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది నాగరాజు వ్యవహారంలో. మరి ఇన్నాళ్ల నుంచి అంటే మీరు ఇందాక చెప్తున్నారు ఆయన పైన చాలా కేసులు ఉన్నాయి, ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు అని. ఇంతగా నేరాలు చేస్తుంటే అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైనల్ గా ఒక వ్యక్తి కనిపించనంత పెద్ద నేరం చేశాక కూడా తను ఇంకా తప్పించుకునే ప్రయత్నమే చేశారు. సో ఇన్ని రోజులుగా ఇన్ని జరుగుతున్నప్పుడు పై అధికారులకు ఎవరు కంప్లైంట్ చేయలేదా, లేకపోతే చేసినా కూడా ఎవరు పట్టించుకోలేదా? అనేక కంప్లైంట్లు వచ్చినా కూడా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవటం. ముఖ్యంగా ఈ కేసులో తీసుకుంటే సాయి కృష్ణ కేసులో తీసుకుంటే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి నా కుమారుడు కనిపించట్లేదు, నా కుమారుని పలానా తేదీన నుంచి మార్కాపురం నుంచి తీసుకొచ్చారు, ఇదే పోలీస్ స్టేషన్ లో ఉన్నారంటూ నాకు సమాచారం ఉంది, నాకు స్వయంగా నాగరాజు సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజే నా కుమారుని చంపేస్తాను దండగడ చేసుకోని చెప్పాడు, నా కుమారుని కొడుతున్నాను సాక్షాత్ తల్లి రోధిస్తూ ఉన్నతాధికారులు కాళ్ళ వెళ్ళ పడ్డా కూడా కనికరించకుండా కనీసం ఈ కేసు పైన కూడా ఇంచుత్తు కూడా దర్యాప్తు చేయకపోవడం శోచనీయంగా కనిపిస్తుంది. కనీసం ఉన్నతాధికారులు ఈ దిశగా కానీ అడుగులు వేసి దీన్ని ముందేగానే కంట్రోల్ చేసి ఉంటే అసలు ఇంత పెద్ద ఇష్యూ రాష్ట్రంలో సెన్సేషనల్ కలిగే ఇష్యూ బయటకు వచ్చిండేది కాదు. అంటే ఉన్నతాధికారులు నిత్యం కూడా నాగరాజుకి సపోర్ట్ గా ఉంటారు. నాగరాజుతో చేసేటువంటి ప్రతి చర్యల్లో ఉన్నతాధికారులకి లింకులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ పెద్ద ఎత్తునటువంటి ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ అయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది మాధవి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.